ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి దినాభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో తిరుపతికి మరో తీపి కబురు కూడా అందుతుంది. తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాట్లకు అడుగులు పడుతున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని స్టేషన్లలో తిరుపతి రైల్వే స్టేషన్ ఆదాయం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక దేశంలో కొత్త రైల్వే డివిజన్ల ఏర్పాట్లకు రైల్వే శాఖ కూడా కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాట్లు చేయాలంటున్న ప్రతిపాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గిరిధర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ కాలం నాటి రైల్వే వ్యవస్థ నేటికి కొనసాగుతూ ఉంది. ప్రజల సౌలభ్యం కోసం గతంలో బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసినటువంటి డివిజన్లు క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రజల యొక్క అభిరుచికి తగ్గట్టుగా రైల్వే శాఖ సైతం డివిజన్లు ఏర్పాటు చేస్తూ రైల్వే సేవలను ప్రజలకు మరింత దగ్గరగా చేరుస్తోంది. ఈ నేపథ్యంలోనే 1992లో బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యమం ప్రారంభమైంది. అయితే కాలక్రమేణా జరిగిన పరిణామాల క్రమంలో ఆ ఉద్యమం నీరుగారింది. అయితే మరోమారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరోమారు బాలాజీ ఉద్యమం తెరపైకి వస్తూ ఉంది. ప్రధానంగా బాలాజీ డివిజన్ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత ఏంటి, ఎందుకు బాలాజీ డివిజన్ కోరుకుంటున్నారు ప్రజలు అనే దాని మీద బాలాజీ డివిజన్ సాధన సమితి కన్వీనర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ బాలాజీ డివిజన్ ఎందుకు కోరుకుంటున్నారు? ఆల్రెడీ ఇక్కడ మనకు గుంతకల్ డివిజన్ ఉంది. ఇది కాకుండా బాలాజీ డివిజన్ మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు మధ్యలో ఆగింది, ఏంటి కారణాలు ఏంటి సార్? బాలాజీ రైల్వే డివిజన్ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. 1977 వరకు కూడా ఈ ప్రాంతం అంతా మద్రాసు కేంద్రంగా సదర్న్ రైల్వేలో కలిసి ఉండేది. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే ఫామ్ అయినప్పుడు దీని అంతా కూడా గుంటకల్ డివిజన్ ఇవన్నిటిని సౌత్ సెంట్రల్ రైల్వే కలపడం జరిగింది. అప్పుడు ఈ తిరుపతి, రేణుగుంట ఇవన్నీ కూడా చెన్నై కేంద్రం చాలా దగ్గరలో ఉండేది. ఈ జోనల్ వ్యవస్థని, డివిజనల్ వ్యవస్థని టోటల్ భారతీయ రైల్వేలో పునర్వ్యవస్థీకరించడం జరిగింది. సో 9 జోన్లుగా ఉండేదాన్ని 16 జోన్లు చేయడం, డివిజనల్ సంఖ్య కూడా 84 డివిజన్లు చేయడం జరిగింది. అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా 2 డివిజన్లు ఎక్స్ట్రాగా ఇవ్వడం అని ప్రపోజల్ పెట్టినారు. ఒకటి నాందేడ్ డివిజన్, ఒకటి బాలాజీ రైల్వే డివిజన్ అని. కానీ తర్వాత కొద్దిమంది రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అయితేమి అది గుంటూరుకి తీసుకెళ్ళిపోయినారు. అప్పుడు కూడా మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ పక్కనే గుంటూరు 30 కిలోమీటర్లో ఇంకో డివిజన్ కేంద్రం అవసరం లేదు అని అంటే అప్పుడు చాలా తక్కువ కిలోమీటర్లకే గుంటూరు డివిజన్ ఫామ్ చేసినారు. కానీ ఇప్పుడు గుంటూరు డివిజను చాలా పెద్దదైపోతుంది. బికాజ్ కొత్త లైన్లు శ్రీకాళహస్తి, నడుకుడు కూడా గుంటూరు డివిజన్లో కలపడం జరిగింది. అదేవిధంగా ఎర్రగుంట్ల, నంద్యాల కలపడం జరిగింది. ఓబులూరుపల్లి మన ప్రాంతంలో ఉన్న ఓబులూరుపల్లి, కృష్ణపట్నం కూడా విజయవాడ డివిజన్ కలపడం జరిగింది. సో ఇవన్నీ కూడా కలపడం జరిగిన ఈ తిరుపతి ప్రాంతము అనేది కొద్దిగా అందరికీ తెలిసిందే. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి వల్ల హోటల్స్ ఇట్లాంటివి తప్ప ఇక్కడ పరిశ్రమలు కానీ అవి కానీ అనుకున్నంతగా గ్రోత్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎత్తుకుంటే తిరుపతి నుంచి పాకాల వరకు ఎటువంటి ఇండస్ట్రీస్ రావు. ఇటు సైడు ప్రపోజల్ చేసిన కలరోడ్పల్లి దగ్గర కూడా ఒక 500 ఎకరాలు ఉందని మా దృష్టికి వచ్చింది. సో అది కలర్ రైల్వే ట్రాక్ పక్కనే ఉంది, అట్లా తీసుకోండి. లేదంటే రేణుగుంట ఎయిర్పోర్ట్ మధ్యన తీసుకోండి, లేదా రేణుగుంట పూడి మధ్యలో తీసుకోండి. ఎక్కడో దగ్గర ఒక 150-200 ఎకరాలు ఉంటే చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి అవుతుంది, యువకులకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. చాలామందికి తెలియని విషయం ఏమంటే రైల్వేలో క్లర్క్ పోస్ట్ కానీ, టికెట్ కలెక్టర్ పోస్ట్ కానీ, కమర్షియల్ క్లర్క్ పోస్ట్ కానీ 10th పాస్ అయితే చాలు. సో 10th పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ పాస్ అయిన వాళ్ళు, అప్రెంటిస్షిప్లు ఇవన్నీ కూడా చాలామందికి అవకాశం దొరుకుతుంది. ఈ ఉద్దేశంగా ఇక్కడ రాజకీయ నాయకులు అయితేమి వీళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నించి మన ప్రాంతవాసి, మన అదృష్టము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరి దృష్టికి మేము తీసుకెళ్తాము. దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పరిగణలోకి తీసుకుంటే తిరుపతి రైల్వే స్టేషన్ అత్యంత ఇన్కమ్ అంటే ఆదాయంలో నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్తున్నారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని గుంతకల్ రైల్వే డివిజన్ కన్నా కూడా తిరుపతి రైల్వే డివిజన్, బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి మీరు ఏమైనా భావిస్తారు? అది ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారా? తిరుపతి సంవత్సర ఆదాయం 250 కోట్లు. సో తిరుపతి ప్రాంతానికి రైల్వే పరంగా ఎంత అన్యాయం జరుగుతుండదని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. తిరుపతి నుంచి రామేశ్వరానికి మీనాక్షి ఎక్స్ప్రెస్ అని ఉండేది. సో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ మారి 20 సంవత్సరాలు అయింది. సో
సో ఈరోజు వారానికి 3 రోజులు రన్ అవుతుంది. అదేవిధంగా 3 రోజులు ఉంది, కానీ అంటే డైలీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న మీనాక్షి ఎక్స్ప్రెస్ని తిరుపతి రామేశ్వరం ట్రైన్ని 3 రోజులు కుదించినారు, దాన్ని పెంచలేదు. బ్రిటిష్ కాలం నుంచి తిరుపతి నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మీటర్ గేజ్లో వయా మదనపల్లి ఇట్లా పోయేది, హైదరాబాద్ పోయే ట్రైన్ ఉండేది. సో దాన్ని ఇట్లా వెంకటాద్రి పేరుని ఇట్లా డైవర్ట్ చేసినారు. ఓకే, ఈ రోజుకి కూడా తిరుపతి నుంచి హైదరాబాద్ పోవాలంటే వయా మదనపల్లి డైలీ ట్రైన్ లేదు. వారానికి 5 రోజులు ఏముండాయి, 2 రోజులు ఒక టైము, 3 రోజులు ఒక టైము. అంటే ఈ ప్రాంతానికి ఏ విధంగా అనేది. సో తిరుపతి టు కోయంబత్తూరు ఇంటర్సిటీ వేసినారు, 12 ఏళ్ళు అయింది, వారానికి 3 రోజులు, బెంగళూరు 3 రోజులు, అది డైలీ కావడం లేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే 2001లో తిరుపతి నుంచి వారణాసికి వారానికి 3 రోజులు ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేసినారు. అదేవిధంగా ఇప్పుడు తిరుపతి సౌత్ సైడ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ కూడా పోయి రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళు 2 ఎకరాల 72 సెంట్లు టీటీడీ ల్యాండ్ ఉంటే అవి తీసి ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ ల్యాండ్ అంటే పర్మిషన్ ఎవరంటే హైకోర్టు పోయి ఈ 2 కూడా చదలవాటి కృష్ణమూర్తి గారి హయాంలో, నేను పిఎస్గా ఉన్నాను, హయాంలో జరిగినాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతారు? సో తిరుపతిలో ఇంకా షార్ట్లీ ఒక మేధావులతో కలిపి ఒక మీటింగ్ పెట్టించి వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని దీన్ని అంచెలంచెలుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా పోరాడినారో, ఆ ప్రైవేటైజేషన్ స్టాప్ చేసినారో అదే స్ఫూర్తిగా ఇక్కడ అవసరాన్ని అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది చాలామందికి కూడా తెలియదు, రైల్వే కార్మికులకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు, దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అందరికీ మేధావుల ఒపీనియన్ తీసుకొని దీన్ని అంచెలంచెలుగా ఉద్యమం అని చెప్పంగానే విజ్ఞాపన ఇది కేంద్రం వరకు చేరి దీన్ని ఇవ్వాలని చెప్పి మేము ప్రార్థిస్తాం. ఇది ప్రధానంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తాము. ఈ ప్రాంత ఆవశ్యకతను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇది బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరాన్ని కూడా ప్రభుత్వానికి విన్నవించి తదనుగుణంగా సాధించుకునేందుకు తాము సాయశక్తిలా పనిచేస్తాము. అలాగే ప్రజలతో మమేకమై, మేధావులతో మమేకమై ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బాలాజీ డివిజన్ సాధించేందుకు తాము కృతనిశ్చయంతో కృషి చేస్తామని చెప్పేసి బాలాజీ డివిజన్ సాధన సమితి కన్వీనర్ పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి.